పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం నెమ్మదిగా మన దేశ ఆర్థిక వ్యవస్థపై పడటం ప్రారంభమైంది. ఇప్పటికే ఇంధన ధరల్లో పెరుగుదల కనిపిస్తుండగా రాబోయే దీపావళి పండుగ సీజన్ నాటికి సామాన్యుడిపై భారీగా ఆర్థిక భారాలు పెరిగే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవీస్ ఈటీవీ భారత్తో మాట్లాడారు. ఈ సంక్షోభం భారతీయ వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపబోతుందో వివరించారు. మార్కెట్లో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ దీపావళి నాటికి కీలక వడ్డీ రేట్లను పెంచే అవకాశముందన్నారు. అదే జరిగితే రెపో రేట్తో అనుసంధానమై ఉన్న హోమ్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్ల ఈఎంఐలు భారీగా పెరిగే అవకాశముంది. అందువల్ల లోన్లు ఉన్నవారు ఇప్పటి నుంచే తమ ఆర్థిక ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అసలు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమేమిటో తెలుసుకుందాం. పశ్చిమాసియా సంక్షోభానికి ముందు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ WPI లేదా టోకు ధరల సూచి 5.5% ఉంది. ఏప్రిల్ నాటికి అది 8.30% చేరుకుంది. ఈ టోకు ధరల పెరుగుదల ప్రభావం నేరుగా మనం నిత్యం కొనుగోలు చేసే రిటైల్ మార్కెట్లపై పడుతోంది. ఇంధన ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా ఎరువుల కొరత, ధరల పెరుగుదల కారణంగా ఆహార ఉత్పత్తుల తయారీ వ్యయం పెరిగింది. ఈ రెండు కారణాల వల్ల రాబోయే 3-4 నెలల్లో నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయల ధరలు మరింత పైకి వెళ్లే అవకాశముందని ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం ఒక రంగానికే పరిమితం కాకుండా అన్ని సెక్టార్లకు విస్తరించే అవకాశముందని చెబుతున్నారు. పెరిగిన ధరల ప్రభావం సామాన్యుడిపైనే కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాపై కూడా పడనుంది. ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ తీవ్ర ఆర్థిక లోటును ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దాంతో అక్కడ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల జీతాల్లో కోత విధించి పొదుపు చర్యలు చేపట్టాల్సి వచ్చింది. అప్పుల భారం పెరుగుతుండడం వల్ల మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇప్పుడిప్పుడే వ్యయ నియంత్రణపై దృష్టి పెడుతున్నాయి. సంక్షోభం నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ ఇప్పటికే పొదుపునకు పిలుపునిచ్చారు. ద్రవ్యోల్బణం విషయానికి వస్తే దేశంలోని 12కు పైగా రాష్ట్రాల్లో ధరల పెరుగుదల జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదవుతోంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం తెలంగాణ 5.18%తో అగ్రస్థానంలో ఉంది. పుదుచ్చేరి 4.41%తో రెండో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 4.20%తో మూడో స్థానంలో ఉన్నాయి. తమిళనాడు, సిక్కిం, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. సంక్షోభంపై ఆందోళన కంటే అప్రమత్తంగా ఉండడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ MPC సమావేశాల ప్రకారం రూపాయి విలువను స్థిరంగా ఉంచడానికి, విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి సెంట్రల్ బ్యాంక్ గట్టి చర్యలు తీసుకుంటోంది. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు స్థిరపడితే ఈ ద్రవ్యోల్బణ ఒత్తిడి త్వరగానే తగ్గుతుంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలు రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు ముందస్తు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. పండుగ సీజన్ వస్తోంది కదా అని అనవసరపు ఖర్చులకు పోకుండా చేతిలో ఉన్న వనరులను తెలివిగా వాడుకోవాలని అంటున్నారు. క్రెడిట్ కార్డుల వాడకాన్ని తగ్గించుకుని ఎమర్జెన్సీ ఫండ్ను సిద్ధం చేసుకోవాలని చెబుతున్నారు.